మనకి రీసెంట్ గా హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ కమిషన్ మీటింగ్ అయితే జరిగింది. పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సమ్మర్ అంటే అందరు ఫైనల్ ఎగ్జామ్స్ వస్తుంటాయి. సో అందరు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ ని హెడ్ మిస్టర్స్ ని పిలిచారు. ఈ మీటింగ్ లో యూసఫ్ కూడా చెందిన హెడ్ మిస్టర్స్ అయితే మాట్లాడారు. సో ఇక్కడ వీళ్ళ సినిమాలు చిన్నపిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దాని గురించి మాట్లాడారు. సో రీసెంట్ గా పుష్ప 2 వచ్చింది కదా, చాలా మంది పిల్లలు ఆ సినిమా అయితే చూసారు. సో దానిలో చాలా మంది పుష్ప క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు. అంటే ఎవరిని లెక్క చేయకపోవడం, ఎవరి మాట విన్నా అని చెప్పేసి వాళ్ళ మొత్తం స్టైలే మారిపోయింది అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం అన్నీ మారిపోయినాయి. హెయిర్ స్టైల్ కానీ చెప్పినా కానీ వినట్లేదు. పేరెంట్స్ కంప్లైంట్ చేసినా కానీ పేరెంట్స్ మాట కూడా వినట్లేదు. సో ఈ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి పిల్లల మీద. దీని మీద మనం ఏమన్నా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చారు. చర్యలు తీసుకోవడానికి ఏముండదు, ఎందుకంటే మూవీ 18+ అయితే కాదు. 18+ అయితే పిల్లల్ని వీళ్ళు బహిష్కరించవచ్చు అనమాట, లోపలికి రాకుండా. ఈ థియేటర్లో బహిష్కరించినా కానీ మన వాళ్ళు ఓటీటీలో అయినా చూస్తారు. అది చూడడం మాత్రం పక్కా అనమాట. ఫైనల్గా మేడం చెప్పేది ఏంటంటే, సెన్సార్ బోర్డు వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఏమి ఉండదు, ఎందుకంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు చేసేది. అండ్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. లైక్ రీసెంట్ లక్కీ భాస్కర్ సినిమా చూసి కొంతమంది స్టూడెంట్స్ హాస్టల్ నుంచి పారిపోయి మేము కూడా డబ్బులు సంపాదిస్తాం అని చెప్పేసి వెళ్ళిపోవడం, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతున్నారు. అది వాళ్ళ వయసు అంతే, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతూ ఉంటారు. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఇంట్లో, సో వాళ్ళని మనం దగ్గరుండి మనమే మార్చుకోవాలి. ఇక్కడ నాకు తెలిసి అయితే ఎవరు ఏం చేయలేరు ఈ విషయంలో మాత్రం. మీ అభిప్రాయాలు ఏంది, ఏమైనా చేయొచ్చా దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.